నీ నీతికి ఆధారం ఎవరు? ఇల్లు బలంగా ఉండటానికి కారణాలు ఏమిటంటే దాని యొక్క పునాది ఎంత బలంగా ఉండాలో దాని చుట్టుపక్కల పరిస్థితిని బట్టి నిర్ణయిస్తారు. ఉదాహరణకి, రాయి నేల మీద కనబడితే ఒకలాగా, ఇసుక మీద కడితే ఒకలాగా కడతారు. అలాగే మన నీతికి కూడా పునాది ఉంటుంది. అది ఎంత బలంగా ఉండాలో మన చుట్టూ ఉన్న పరిస్థితుల బట్టే మనకు అర్థమవుతుంది. మన చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో, పాపం చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో మనకు తెలుసు. కాబట్టి వాటిని తట్టుకోవడానికి మనం బలమైన పునాది కలిగి ఉండాలి. చాలామంది నీతికి ఆధారాలు రాకడ కంటే భయము. వీరు రాకడకు సంబంధించినవి వినగానే భయపడి పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కానీ పరిస్థితులు మొహమ్మలవ్వగానే పాపంలో పడిపోతారు. 2, తమ చుట్టూ ఉన్న విశ్వాసులు. వీరు గనుక సహవాసానికి దూరమైతే భ్రష్టులైపోతారు. 3, వీరు వాక్యాన్ని విని లేదా చదివి తన సామర్థ్యం మీద ఆధారపడి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తారు. కానీ అది అసాధ్యం. మత్తయి 19:25-26లో చెప్పినట్టు మనం ఎప్పుడైతే దేవునిని మన నీతికి ఆధారంగా ఎంచుకుంటామో, అనగా ఆయన మాట ప్రతి ప్రకారం జీవించడానికి ఆయన ఆత్మ సహాయం పైన ఆధారపడితే అప్పుడు మాత్రమే మనకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మన నీతిని కోల్పోము. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాదుల మీద మీరు కట్టబడి ఉన్నారు అని బైబిల్లో చెప్పినట్లు మన నీతికి ఆధారము ఎవరిని ఎంచుకుంటున్నామో చూసుకో ఓ మిత్రమా.